1951లో విడుదలైన పాతాళ భైరవి చిత్రం జానపద చిత్రాల్లో చిత్రరాజంగా నిలిచింది. 1952 జనవరిలో భారతదేశంలో జరిగిన తొలి అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో దక్షిణ భారతదేశం నుంచి ప్రాతినిధ్యం పొందిన ఏకైక చిత్రము పాతాళ భైరవే. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో ఒకే హీరోతో నిర్మాణం జరుపుకున్న తొలి ద్విభాషా చిత్రం ఇదే కావడం గమనార్హం. 10 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది ఈ సినిమా. దాని తర్వాత అదే సంవత్సరం మల్లీశ్వరి, 1952లో పెళ్లి చేసి చూడు, ఆ తర్వాత వచ్చిన చంద్రహారం సినిమాలు ఆయనకు నటుడిగా గొప్ప కీర్తిని సంపాదించి పెట్టాయి. ప్రతి సినిమాకు నెలకు 500 రూపాయలు జీతం మరియు 5,000 రూపాయల పారితోషికము ఇచ్చారు. అయితే ఈ సినిమాలన్నీ విజయవారివే కావడంతో విజయ సంస్థకు లభించిన అరుదైన చందమామగా ఎన్టీఆర్ను ఆయన అభిమానులు కీర్తించేవారు. 1956లో విడుదలైన మాయాబజారులో ఆయన తీసుకున్న 7,500 రూపాయల పారితోషికం అప్పట్లో అత్యధికమని భావిస్తారు. 1959లో ఏవిఎం ప్రొడక్షన్స్ వారు నిర్మించి విడుదల చేసిన భూకైలాస్ చిత్రంలో రావణ బ్రహ్మ పాత్రకు రామారావు గారు ప్రాణప్రతిష్ఠ చేశారు. ఆ తేజస్సు, ఆ వర్చస్సు, ఆ గాంభీర్యం అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ మరెవ్వరికీ సాధ్యం కాని విధంగా ఎన్టీఆర్ గారు జీవించిన ఆ పాత్ర ఇప్పటికీ ప్రతి ఒక్కరి కన్నుల్లో మెదులుతూనే ఉంటుంది. ఇక ఎన్టీఆర్ బసవతారకం దంపతులకు మొత్తం 11 మంది సంతానం కాగా భూకైలాస్ చిత్ర నిర్మాణం జరుగుతున్న సమయంలోనే ఆయన కుమారుడు హరికృష్ణ జన్మించారు. 1960లో విడుదలైన శ్రీ వెంకటేశ్వర మహత్యం భారీ విజయం సాధించింది. ఆ విధంగా 1950లో ఎన్టీఆర్ ఎంతో ప్రజాదరణ పొందిన నటుడిగా ఎదిగారు. సంవత్సరానికి 10 సినిమాల చొప్పున నటిస్తూ ఉండేవారు. 1963లో విడుదలైన లవకుశ అతిపెద్ద విజయాన్ని నమోదు చేసింది. 1963లో 26 కేంద్రాల్లో విడుదలైన ఈ సినిమా అపూర్వమైన వాణిజ్య విజయాన్ని సాధించింది. విడుదలైన అన్ని కేంద్రాల్లో 150 రోజులు జరుపుకోవడంతో ప్రారంభించి 500 రోజులు ఆడిన తొలి తెలుగు చిత్రంగా చరిత్రకెక్కింది. పావలా రూపాయి టిక్కెట్లు ఉన్న రోజుల్లో సినిమా ఇప్పటి లెక్కల ప్రకారం ₹1,00,00,000 వసూళ్లు పొందింది. 60 లక్షల జనాభా ఉన్న 100 కేంద్రాల్లో 1,99,00,000 టికెట్లు అమ్మి చరిత్ర సృష్టించింది. ఈ సినిమా తమిళ వెర్షన్ 40 వారాలు ఆడగా హిందీ వెర్షన్ సిల్వర్ జూబ్లీ జరుపుకుంది. రిపీట్ రన్స్ లోనూ కేంద్రాల సంఖ్య ఆడిన రోజుల్లో రికార్డు సాధించింది. సినిమా ఘన విజయాన్ని సాధించడంతో పాటుగా క్లాసిక్ స్థాయిని అందుకుంది. సినిమాలో సీతారాములుగా నటించిన ఎన్టీ రామారావు గారు, అంజలీదేవి పాత్రల్లో ఎంతగా ప్రాచుర్యం పొందారంటే వారిని ప్రజలు నిజమైన సీతారాములానే భావించి హారతులు పట్టేవారు. లవకుశ సినిమా తెలుగు సినిమాలపైనే కాక తెలుగువారిపైన తన ప్రభావాన్ని చూపింది. తెలుగు గ్రామాల్లోని రామాలయాల్లో ఈ సినిమా పాటలు మారుమోగి తెలుగునాట లవకుశ పాటలు వినిపించని గ్రామమే లేదన్నంత స్థాయి ప్రాచుర్యాన్ని తీసుకువచ్చాయి. అంతేకాదు లవకుశ సినిమాకు 1963వ సంవత్సరం జాతీయ అవార్డుల్లో ఉత్తమ తెలుగు చలనచిత్రం పురస్కారం లభించింది. బృహన్నలుగా ఆడంగి వేషం వేయడానికి ఎన్టీఆర్ మొదట నిరాకరించారట. అయితే ఎన్టీఆర్ నిరాకరణకు కారణం ఆ పాత్ర రూపం కాదు. ఉత్తరగా మంచి నర్తకి అయిన విజయలక్ష్మితో సమానంగా తాను నాట్యం చెయ్యలేనని ఆయన అభ్యంతరం. 4 రోజుల పాటు ఎన్టీఆర్ తెల్లవారుజామున వెళ్లి వెంపటి పెదసత్యం వద్ద కూచిపూడిలో బేసిక్స్ నేర్చుకుని ఆ తర్వాతే ఆ పాత్రని అంగీకరించారట. ఇక ఆ పాత్రలో ఆయన ఎంతలా జీవించారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ ఏడాది విడుదలైన లవకుశ, నర్తనశాల, కర్ణన్ సినిమాల్లో నటనకు గాను ఎన్టీ రామారావు గారికి నటుడిగా స్పెషల్ జ్యూరీ అవార్డు లభించింది. అయితే ఎన్టీఆర్ సినిమాల్లోకి వచ్చిన 22 సంవత్సరముల వరకు ఆయన పారితోషికం 4 లేదా 5 అంకెల్లోనే ఉండేది. 1972 నుంచి ఆయన పారితోషికం లక్షల్లోకి చేరింది. అప్పటి వరకు నటుడిగానే తన టాలెంట్ను చూపించిన ఎన్టీఆర్ ఆ తర్వాత దర్శకత్వ బాధ్యతలను కూడా చేపట్టారు. ఎన్టీఆర్ దర్శకత్వంలో వచ్చిన మొదటి చిత్రం 1961లో విడుదలైన సీతారామ కళ్యాణం. ఈ చిత్రాన్ని తన సోదరుడు త్రివిక్రమరావు ఆధీనంలోని నేషనల్ ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై విడుదల చేశారు. 1977లో విడుదలైన దానవీర శూరకర్ణలో ఆయన 3 పాత్రల్లో నటిస్తూ స్వయంగా దర్శకత్వం చేశారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ సినిమా పూర్తిగా ఎన్టీఆర్ గారి శ్రమ ఫలితం. అప్పటికే సినిమా రంగంలో తిరుగులేని కథానాయకునిగా ఎంతో బిజీగా ఉన్న ఎన్టీఆర్ ఈ సినిమాను స్వయంగా నిర్మించి దర్శకత్వం వహించి ఆ పైన కర్ణునిగా, దుర్యోధనునిగా, కృష్ణునిగా 3 పాత్రలు అత్యద్భుతంగా పోషించి
ప్రేక్షకుల చేత ఔరా అనిపించారు. దుర్యోధనుడుగా ఆయన పండించిన నెగటివ్ షేడ్స్ ను ఇప్పటి తరం కూడా కళ్ళప్పగించి చూడాల్సిందే. ఏమంటివి అంటూ ఎన్టీఆర్ గళం నుంచి వినిపించిన గంభీరమైన డైలాగులు ఇప్పటికీ ప్రతి ఇంట్లో మారుమోగుతూనే ఉంటాయి. కేవలం 10 లక్షలతో తయారైన ఈ సినిమా ₹1 కోటి పైగా అప్పట్లో వసూలు చేసింది. 1994లో రెండవసారి విడుదలైనప్పుడు మళ్లీ ₹1 కోటి వసూలు చేసింది. మొత్తం 4 గంటల 17 నిమిషాల నిడివి గల సినిమాలో దాదాపు 4 గంటల పాటు ఎన్టీఆర్ ఏదో ఒక పాత్రలో కనిపిస్తూనే ఉండడం విశేషం. ఈ సినిమాలో అర్జునుడిగా నందమూరి హరికృష్ణ, అభిమన్యుడిగా నందమూరి బాలకృష్ణ నటించారు. ఈ ముగ్గురు కలిసి తాతమ్మ కళ చిత్రంలోనూ, రామ్ రహీం చిత్రంలోనూ, ఈ చిత్రంలోనూ మాత్రమే నటించారు. బాలకృష్ణ, హరికృష్ణ, ఎన్టీఆర్ కలిసి నటించిన చివరి చిత్రం ఇది. 1978లో విడుదలైన శ్రీరామ పట్టాభిషేకం సినిమాకు కూడా ఆయన దర్శకత్వం వహించారు. ఎన్టీఆర్ నటించిన సాంఘిక చిత్రాలు అన్నీ బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొట్టాయి. 44 సంవత్సరాలకు పైగా తెలుగు చిత్ర పరిశ్రమలో తిరుగులేని కథానాయకుడిగా సినీ ప్రపంచాన్ని ఏలిన ఎన్టీఆర్ తెలుగు, తమిళం మరియు హిందీ భాషల్లో కలిపి దాదాపు 400 చిత్రాల్లో నటించి విశ్వవిఖ్యాత నవరస నట సార్వభౌముడిగా ప్రేక్షకుల నీరాజనాలు అందుకున్నారు. ఎన్టీఆర్ నడిచిన నేలపై ఎంతమంది తారలు పుట్టినా ఆయనకు సాటి రాలేరు. సూర్యుడు ఒక్కడే, చంద్రుడు ఒక్కడే, అలాగే ఎన్టీఆర్ కూడా ఒకే ఒక్కరు. అడవిరాముడి చిత్రంలో కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు అని చెప్పిన విధంగా కృషితో ఒకే ఒక్క మనిషి ఎంతటి సామ్రాజ్యాన్ని సృష్టించగలుగుతాడో, ఈ జగత్తు ఉన్నంత వరకు ఆ సామ్రాజ్యంపై ఏకైక సామ్రాట్గా ఎలా కీర్తించబడతారో చెప్పడానికి ఏకైక ఉదాహరణ ఎన్టీఆర్. ఎన్టీఆర్ క్రమశిక్షణలో చాలా ఖచ్చితంగా ఉండేవారు. గంభీరమైన తన స్వరాన్ని కాపాడుకోవడానికి ప్రతిరోజు మద్రాసు మెరీనా బీచ్లో అభ్యాసం చేసేవారు. షూటింగ్ సమయం కన్నా ముందే మేకప్తో వచ్చి సెట్లో కూర్చునేవారట ఎన్టీఆర్. తాను ఎంత పెద్ద హీరో అయినా సరే ఎలాంటి బడాయిలకు పోకుండా బ్రదర్ అంటూ ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించేవారట. అంతేకాదు, కెమెరా ముందు ఎన్టీఆర్ తత్తరపాటు పడిన సందర్భాలు లేవన్నది సినీ వర్గాల్లో వినిపించే మాట. ఎంత పెద్ద డైలాగునైనా కంటతా చేసేసి కెమెరా ముందుకు రావడం ఆయన అలవాటు. అంత క్రమశిక్షణతో ఉండేవారు కాబట్టి ఒక్క తెలుగు చిత్ర పరిశ్రమలోనే కాకుండా భారతదేశంలోనే తనకంటూ ఓ ప్రత్యేకమైన చరిత్రను లిఖించుకున్నారు ఎన్టీఆర్. అలా ఏకచిత్రాధిపత్యంగా సినిమాల్లో దూసుకుపోతున్న ఎన్టీఆర్ తనకు ఇంతటి వైభవాన్ని అందించిన తెలుగు ప్రజలకు, తెలుగు జాతికి సేవ చేయాలనే సంకల్పంతో రాజకీయాల్లోకి వచ్చారు. 1981లో ఊటీలో సర్దార్ పాపారాయుడు చిత్రం షూటింగ్ విరామ సమయంలో ఒక విలేకరి, మీకు ఇంకో 6 నెలల్లో 60 సంవత్సరాలు నిండుతున్నాయి కదా, మరి మీ జీవితానికి సంబంధించిన ఏదైనా నిర్ణయం తీసుకుంటున్నారా అని అడిగాడు. దానికి జవాబుగా, నేను నిమ్మకూర అనే చిన్న గ్రామంలో పుట్టాను. తెలుగు ప్రజలు నన్ను ఎంతగానో ఆదరించారు. వారికి నేనెంతో రుణపడి ఉన్నాను. కాబట్టి నా తరువాతి పుట్టినరోజు నుంచి నా వంతుగా ప్రతి నెలలో 15 రోజులు తెలుగు ప్రజల సేవ కోసం కేటాయిస్తాను అని చెప్పారు. ఆయన చేయబోయే రాజకీయ ప్రయాణానికి అది మొదటి సంకేతం. మరి ఎన్టీఆర్ రాజకీయ ప్రయాణం ఎలా ప్రారంభమయ్యిందో, అందులో ఆయన ఎలాంటి ఆటుపోట్లను ఎదుర్కొని విజేతగా నిలిచారో మరో ఎపిసోడ్లో చూద్దాం.